ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియేట్ రిజల్ట్స్‌కి సంబంధించి చాలా వరకు ఇప్పుడు కొన్ని కొత్త తేదీలతో పాటు రిజల్ట్స్‌కి సంబంధించి కొన్ని అధికమైన ఇన్ఫర్మేషన్ అనేది కూడా వస్తుంది. అయితే ప్రస్తుతం ఇంటర్మీడియేట్ ఫలితాలు ప్రకటించే సమయం అయితే ఆసన్నమైంది. ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 1 నుంచి 20 తేదీన జరిగాయి. ప్రస్తుతం వాల్యుయేషన్ ప్రక్రియ అనేది చకచకా కొనసాగుతుంది. అయితే ప్రెజెంట్ అయితే ఇంటర్మీడియేట్ బోర్డు ఫలితాలను వీలైనంత త్వరగా అంటే ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి అయితే సన్నాహాలు చేస్తూ ఉంది. ఇంటర్మీడియట్ విద్యా బోర్డు ఆంధ్రప్రదేశ్ ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను అయితే ప్రకటించాలని చూస్తుంది. వాట్సాప్ నెంబర్ అయితే ఇది, ఒకసారి మీరు సేవ్ చేసుకోండి వీడియోని పాస్ చేసి. అదేవిధంగా అధికారిక వెబ్సైట్లో కూడా తనిఖీ చేసుకోవచ్చు. ఏపీలో ఇంటర్ పరీక్షలు పూర్తయి 15 రోజులైతే అయిపోయి దాటింది. ప్రస్తుతం పేపర్ వాల్యుయేషన్ అనేది చకచకా జరుగుతుంది. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మార్చి 3వ తేదీ నుంచి 20 తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 10 లేదా 12 తేదీన వరకు పేపర్ వాల్యుయేషన్ అనేది పూర్తి చేయవచ్చనే ఆశ కూడా కలిగిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. 10, 12 తేదీల్లో వాల్యుయేషన్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత మార్కుల క్రోడీకరణ అనేది జరుగుతుంది, అంటే కంప్యూటరైజేషన్ చేస్తారు. ఏప్రిల్ 15 నుంచి 20 తేదీ మధ్యన ఫలితాలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తూ ఉంది. ఎప్పట్లాగా ఏపీ మనకి BIAP APCFS.in వెబ్సైట్లో, అదేవిధంగా BIAP వెబ్సైట్లో కూడా మీకు ఈ 2 లింకుల కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ 2 లింకుల్లో కూడా మీరు తనిఖీ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశించిన వాట్సాప్ ద్వారా కూడా మీరు ఈ రిజల్ట్స్ని అయితే తనిఖీ చేసుకోవచ్చు. సో అదేలా కూడా ఒకసారి చెప్తాను. మీరు మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా వాట్సాప్లో ఏపీ ప్రభుత్వ వాట్సాప్కి సంబంధించి నెంబర్ని అయితే సేవ్ చేసుకోవాలి. అక్కడ వాట్సాప్ తెరిచిన వెంటనే మీకు హాయ్ అని టైప్ చేయండి. ఆ తర్వాత మీకు సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిలో ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ అయితే ఎంచుకోండి. అక్కడ నుంచి ఎగ్జామ్ రిజల్ట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంటర్మీడియట్ది ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్కి సంబంధించి మీరు క్లిక్ చేసుకోండి. సో ఫస్ట్ ఇయర్ క్లిక్ చేసుకొని మీ మీ హాల్ టికెట్ నెంబర్ మరియు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకోండి. సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా సేమ్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం లోడ్ అవుతుంది. ఆ తర్వాత మీకు మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు స్క్రీన్ మీద వస్తాయి, అవి డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్. సో ఇది మీరు చేసుకోవాల్సింది. ఈ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు జస్ట్ అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ రిజల్ట్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంటర్మీడియట్ రిజల్ట్కి సంబంధించి ఉన్న అప్డేట్. ప్రజెంట్ అయితే మాత్రం రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 17వ తేదీ నుంచి 20వ తేదీలోపు రిలీజ్ చేస్తాననే ఒక డౌట్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే చెప్తూ ఉన్నారు. అంతా కూడా 15వ తేదీలోపే వస్తాయనుకున్నారు, కానీ కొంచెం టైం అనేది పడుతుందని, వాల్యుయేషన్ ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే 92 నుంచి 95% వరకు వాల్యుయేషన్ పూర్తయిందని అయితే చెప్తూ ఉన్నారు.